హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా మిలాదున్ నబీ శుభాకాంక్షలు. ఈరోజైతే మా ఆడపడుచు వాళ్ళు వచ్చారండి, పెద్ద ఆడపడుచు వాళ్ళు. వాళ్ళకైతే భోజనాలు ఇక్కడే చెప్పాను ఈరోజు. అందుకనేసి చుక్క కూర, గోంగూర ఇవి మొత్తము కూరగాయలన్నీ మా అబ్బాయి చేత తెప్పించాను. బగారా రైస్ అయితే చేద్దామనేసి చికెన్ సపరేట్గా వండుతానండి. మా అబ్బాయి మునక్కాయలు కూడా తీసుకొచ్చాడు సాంబార్ చేయమనేసి. ఇవన్నీ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు. అన్నం అయితే బయట పొయ్యి పెట్టేసామండి. కట్టెల పొయ్యి మీద వండితే చాలా రుచిగా వచ్చిద్దని బఫే ప్లేట్లు అయితే తెచ్చుకున్నాము. ఒక 10 మంది దాకా భోజనాలు చేయాలంటే మేము ఇదే పని చేస్తామండి. ఎందుకంటే అంట్లు ఎక్కువగా పడిపోతాయి, కడగలేక నేనైతే ఇదే చేస్తాను. అన్నము కూర రెడీ అయిపోయింది, మొత్తం కూర్చున్నాము. బగారా రైస్ వండాను, అలాగే పెరుగు చట్నీ, గోంగూర చేశాను. సాంబార్ అయితే చేయలేదండి, లేట్ అయిపోయింది, అందుకని సాంబార్ చేయలేకపోయాను. మా అమ్మ మా పిన్ని అండి, అక్క చెల్లెలు ఇద్దరు ఒకేసారి కూర్చున్నారు తినడానికైతే. చూడండి ఎలా తింటున్నారో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.